హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తందూరి పన్నీర్ పిజ్జా సండే అనమాట. ఇవాళ మా పాప అడిగిందని మా ఆయన ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు ఎప్పుడు ఎక్కువ తినము, ఎప్పుడో ఒకసారి బర్గర్ అయితే తీసుకొస్తారు. ఇప్పుడైతే రెడీ ఇన్ 9 minutes. ఇది జెప్టోలో ఆర్డర్ చేశారండి. జెప్టోలో 125 రూపీస్ ఫ్రీ క్యాష్ ఉందనేసి, ఇంకా 13-14 ఎక్స్ట్రా పడింది. సరే పాప అడిగింది కదా అని బుక్ చేశాడు. ఇది ఎలా చేయాలి అంటే చూడండి, ప్రీ హీట్ ఓవెన్ ఇన్ 200 to 230 degrees సెంటిగ్రేడ్. ఇలా ఓవెన్లో అయితే ఇలా చేయాలి అని ఉంది చూడండి. మేమైతే ఓవెన్ లేదు కాబట్టి, మాకు ప్యాన్ ఉంది కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయాలి. ఇది ఓవెన్లో అయినా చేయొచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేయొచ్చు. కానీ మా ఇంట్లో అవేమీ లేవండి. మా ఇంట్లో ఉన్నది నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే. కాబట్టి నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే వండాలి ఇవాళ. ఇదేంటో నాకేం అర్థం కాలేదు. ఇది ప్రాసెస్ చూసైతే నేను చేయాలి. నాకైతే ఇది తెలియదు కాబట్టి ముందైతే ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు అంత ట్రై చేయాలనిపించలేదు. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్లో అయితే టెంపరేచర్ 200 degrees సెంటిగ్రేడ్లో పెట్టి ప్రీహీట్ చేయాలంట. ఫస్ట్ 4 to 5 minutes పిజ్జాని ఓపెన్ చేసి కవర్ అయితే రిమూవ్ చేసేసి ఫ్రైయర్లో అయితే పెట్టాలంట. ఇదైతే 2 పీసెస్గా పెట్టి పెట్టాలంటే. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మా ఇంట్లో ఉంది కాబట్టి, లిడ్ అయితే లేదండి మా ఇంట్లో, మామూలు నాన్ స్టిక్ ప్యాన్ ఉంది. నాన్ స్టిక్ ప్యాన్ను ముందుగా 2 minutes ప్రీహీట్ చేసి లోయెస్ట్ ఫ్లేమ్లో గ్యాస్ బర్నర్ మీద పిజ్జాని అయితే ప్లేస్ చేయాలంట విత్ లిడ్తో. 12 to 14 minutes అయితే చీజ్ మెల్ట్ అయ్యే వరకు దాన్ని అయితే పెట్టాలంటండి. తర్వాత రిమూవ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు అంట. మెథడ్ 2 అయితే పెనం ఒకటి ఉంటుంది కదండి, అది అవుట్ సైడ్ ద రిఫ్రిజిరేటర్ 30 minutes అవుట్ సైడ్ ద రిఫ్రిజిరేటర్, అంటే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన తర్వాత 30 minutes అయితే బయట పెట్టాలంట. మా పిల్లలు అస్సలు ఆగలేదు. ప్రీహీట్ చేసి తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ మీద 2 minutes లోయెస్ట్ ఫ్లేమ్లో గ్యాస్ బర్నర్ మీద చేసేసి 8 to 10 minutes అయితే చీజ్ మెల్ట్ అయ్యే వరకు అయితే పెట్టాలి అని ఇక్కడైతే చెప్పారు. ఈ ప్రొసీజర్ అయితే నేను ఇప్పుడు ఫాలో అయిపోవాలి. ఒకసారి ట్రై చేసా కానీ పిజ్జా అంటే కొంచెం మందంగా వచ్చేసింది, లోపలైతే కాలేదు. ఇప్పుడైతే పన్నీర్ అయితే ఓపెన్ చేసేసి ప్రాసెస్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడైతే పిజ్జా అయితే రెడీ చేసేద్దాం. బయట ఎక్కువ ఇలా స్టోరేజ్వి ఉన్నవి తినకూడదు. ఇంకా ఎప్పుడో ఒకసారి, మేము ఎప్పుడు బయట ఎక్కువ ఫుడ్ తినమండి, బయట నుంచి తెచ్చుకొని. ఇప్పుడైతే పాప అడిగింది కదా అని తీసుకొచ్చాము. ఆర్డర్ పెట్టాడనమాట మా ఆయన. ఇప్పుడైతే చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పైన కనిపిస్తున్న క్యూబ్స్గా అంతా ఉన్నాయి కదా, అవైతే కనుక అది పన్నీర్ అండి. మిగతా అంతా కలర్ఫుల్గా వెజిటేబుల్స్, క్యాప్సికమ్ మేము అనుకుంటా, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము అది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది రిమూవ్ చేద్దామండి, కవర్ అయితే రిమూవ్ చేద్దాము. మా పిల్లలు ఆగలేకపోతున్నారు. అది వచ్చినప్పటి నుంచి డైరెక్ట్గా తినేయాలనుకున్నారు వాళ్ళు. ఇంకా అది డైరెక్ట్గా తినేది కాదు కదా. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాము. మా పిల్లలు ఏది ఆతృతగా ఉంటారండి. నేను కూడా అంతే అనుకోండి. ఏదైనా వస్తే వెంటనే, ఏదైనా ఆర్డర్ పెట్టినవి చూసేయడం కానీ, ఇలా తిన్నావు కానీ వెంటనే తినేయాలి. ఎవరైనా అంతే కదా, మా పిల్లలు కూడా అంతే. ఇప్పుడైతే ప్రీహీట్ పెడుతున్నాను. నాన్ స్టిక్ పెనం పెట్టాను ఇప్పుడు లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఈ కవర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కవర్ అయితే రిమూవ్ చేసేసానండి. ఇప్పుడు 2 minutes ప్రీహీట్ అయింది కాబట్టి ఎలాగో ఇప్పుడైతే పెనం మీద మిడిల్లో ప్లేస్ చేద్దాం దీన్ని. మా పాప గ్యాస్ దగ్గరే ఉంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందా తిందామా అని. ఇప్పుడైతే మిడిల్లో అయితే ప్లేస్ చేశానండి పిజ్జాని. ఇంకా దీన్ని మా ఇంట్లో దానికి లిడ్ లేదు కాబట్టి, అలాంటి పెనం లేదు కాబట్టి దీన్ని ప్లేట్తో అయితే కవర్ చేశాను. ఇలా ప్లేట్తో కవర్ చేశాక ఇలా అయితే చూడండి, ఎప్పుడెప్పుడు అవుతుందా తిందామా అనే ఉన్నాం అందరూ. ఇప్పుడైతే చూడండి కొద్దిగా మెల్ట్ అయింది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. చూడండి కొద్దిగా మెల్ట్ అయింది, ఇంకా మెల్ట్ అవ్వాలి. రెడ్ క్యాప్సికమ్ అనుకుంటున్నాను.
అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను ఎప్పుడవుతుందా తిందామా అనేసి. ఎన్నిసార్లు చెక్ చేస్తున్నానో చూడండి మీరే, ఎంత ఆతృతగా ఉన్నానో. ఇప్పుడైతే చీజ్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడానికి ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూడండి చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. అప్పుడు గ్రేట్ చేసినట్టు ఉండేది కదా, ఇప్పుడు చూడండి అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసి 4 పీసులు చేయాలి. మేమున్నది నలుగురం కదా, కానీ మా పిల్లాడైతే తినడు అనుకోండి. అది కూడా నేను మా పాప తినేస్తాము. ఎవరు తిన్న కడుపులోకే పోతుందిలే. కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు చెప్పిన టైం కంటే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టాను నేను, అవుతుందా లేదా అన్నట్టుగా ఆలోచించి. అందుకే కొద్దిగా కింద మాడినట్టు అనిపిస్తుంది. చూడండి కింద కొద్దిగా మాడింది. మా ఆయన అరిచారు, ముందే తెలీదా నీకు చూసుకోవడము అని. అయ్యో అవుతుందో లేదో అని వెయిట్ చేశానులేండి, ఏం కాదులే అన్నాను. పిజ్జా అయితే కొంచెం టేస్ట్ చేశాను, బాగానే ఉందండి, పర్లేదు. ఎప్పుడైనా కావాలంటే ఇట్లా ఎంచక్కా తక్కువ టైంలో తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించింది వీడియో?